రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు పాఠశాలలతో కూడిన రెసోనెన్స్ గ్రూప్ హైదరాబాద్లో ఒక విశిష్ట వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రెసోనెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో డిసెంబర్ 14న తలపెట్టిన అతిపెద్ద ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష మెగా రెసోఫోస్ట్కు శ్రీకారం చుట్టారు. విద్య అనేది ప్రగతిశీల సమాజానికి వెన్నెముక అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. ప్రారంభ దశలోనే విద్యా పునాదులను బలోపేతం చేయడానికి ఇది ఒక అవకాశాన్ని ఇస్తుందన్నారు. మన గణిత ప్రతిభ భారతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిందని, ఇది మన గొప్ప బలాలలో ఒకటన్నారు. Harshit Jain has come. He says 4 plus 5 equal to 10. So he will explain how it is. Yeah. If you rearrange this thing, Harshit Jain has made an attempt. This is very important because you are all sitting here, but he came on this stage. That confidence you should have. He has attempted, and I will tell you the solution for this. విద్యార్థులలో ఉన్న టాలెంట్ని, వాళ్ళలో ఉన్న యాప్టిట్యూడ్ని బయటికి తీసుకురావాలని రెజొనెన్స్ సంస్థలు శ్రీ పూర్ణచంద్రరావు గారు డిసెంబర్ 14వ తారీఖున రెసో మెగా ఫాస్ట్ అన్న ఒక ఎగ్జామినేషన్ని సుమారుగా 50 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఇది 5th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి 1 అవర్ ఎగ్జామ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 అవర్ ఎగ్జామ్. అందులో మ్యాథమెటిక్స్, తర్వాత వచ్చేసి సైన్సెస్, తర్వాత లాజికల్ యాప్టిట్యూడ్, ఈ 3 కూడా టెస్ట్ చేస్తారు. దానిలో ఫస్ట్ 100 వచ్చిన వాళ్ళకి ట్యాబ్స్, ఆ తర్వాత చాలా స్కాలర్షిప్స్ కూడా డిజైన్ చేశారు. చాలామంది పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకు స్కాలర్షిప్స్, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా వారు సంకల్పిస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 14వ తారీఖున జరిగే ఈ రెసో ఫాస్ట్ టెస్ట్లో అందరూ పాల్గొని, పిల్లలు ముఖ్యంగా 5th నుంచి 10th వరకు, తర్వాత 50 సెంటర్లలో ఇది ఉండబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆఫ్లైన్. కాబట్టి మన టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 5th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్. సమగ్ర అకాడమిక్ వ్యవస్థ, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా ప్రతిభను వికసింపచేయడం మా లక్ష్యమని రెసోనెన్స్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఈ ప్రతిభా పరీక్ష మా నిబద్ధతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్లోని ప్రతి విద్యార్థిని చేరుకోవడం, ప్రతిభను గుర్తించడం తమ ధ్యేయమన్నారు. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో మెగా రెసోఫాస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ 14వ తారీఖున. ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఫ్యూచర్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ స్కూల్ పిల్లల ఫ్యూచర్ అచీవర్స్ కాబట్టి వీళ్ళకి ఒక మంచి స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దాని ద్వారా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ని పరిచయం చేయడంతో పాటు దాని ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్ బెనిఫిట్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా రెసో ఫస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 14వ తారీఖున హైదరాబాద్ మొత్తం కూడా 50 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఐసిఎస్ఈ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏ స్టూడెంట్స్ అయినా కానీ రాయొచ్చు. resofast.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళకి 40% కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా మినిమం 5,000 నుంచి 50,000 వరకు కూడా స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి ఒక 100 మంది విన్నర్స్కి మా సంస్థ తరపు నుంచి లెర్నింగ్ ట్యాబ్స్ అనేది బహుకరించడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి కొంతమంది విద్యార్థులకి ఇంకా ఒక 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ పరీక్షల ద్వారా మనం 100% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా 14వ తారీఖు ఒక